వెల్కమ్ టు ఎన్టీవీ. నేను మీ భవ్య. ఒక ఫ్రేమ్ సెట్ చేశారంటే ఇంకా అది ఫిక్స్ అనమాట. సో ఆ ఫ్రేమ్ నుంచి ఎవ్వరు ఏ బొమ్మ కనపడినా సరే అది అదుర్స్ అనమాట. సో ఇప్పుడు మన దగ్గర మన తెలుగు బిడ్డ అనే చెప్పాలి, కేకే సెంథిల్ సార్ ఆల్మోస్ట్ పాన్ ఇండియా లెవెల్లో ఉన్న మూవీస్ అన్నిటినీ డిఓపి చేసి అసలు అసలు అందరూ గర్వించదగ్గ స్టేజ్కి వెళ్ళారనమాట సార్. సార్ ఇప్పుడు మన ముందున్నారు. ఇప్పుడు జూనియర్ మూవీ తోటి ఒక న్యూ హీరోని ఇంట్రొడ్యూస్ చేస్తున్నారు సార్. మరి ఈ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది, ఇవన్నీ కూడా ఒకసారి సార్తో మాట్లాడి తెలుసుకుందాం. హలో సార్, ఎలా ఉన్నారు సార్? సార్ డెఫినెట్లీ సార్, చాలా మందికి చాలా ప్రౌడ్ మూమెంట్ అనిపిస్తుంది. ఒక మన తెలుగువాడు ఆల్మోస్ట్ పాన్ ఇండియా లెవెల్ వెళ్ళిన మూవీస్, బాహుబలి, లేకపోతే బాహుబలి 2 కానీ, RRR కానీ, ఇంకా అంతకుముందు సక్సెస్ఫుల్గా రన్ అయిన ప్రతి మూవీస్కి మీరు డిఓపి చేశారు. సో ఈ జర్నీ గురించి మీరు ఏం చెప్తారు సార్? ప్రౌడ్ మూమెంట్ ఫర్ మీ ఆల్సో అండి. ఎందుకంటే నేను కెరియర్ స్టార్ట్ చేసినప్పుడు అమృతం సీరియల్ నుండి స్టార్ట్ చేశాను. అసలు అది కూడా మీరు అక్కడ స్టార్ట్ చేసిన ఆ మొక్క కూడా ఒక పెద్ద. సో దెన్ అయితే అండ్ ఆల్ రాజమౌళి గారితో సై వాజ్ మై ఫస్ట్ ఫిల్మ్. సో అక్కడ నుండి ఇట్ హస్ బీన్ అ బ్లెస్డ్ జర్నీ అండి. సో ఐఎమ్ అంటే ఏం చెప్పాలంటే ఐఎమ్ వెరీ ప్రౌడ్ దట్ అంటే ఒక తెలుగు సినిమాని ఎవరు లేవట్లేదు అన్న టైంలో నుండి ఇప్పుడు ఇండియాలో ఎవరైనా కూడా తెలుగు సినిమాలో చేయాలి అన్న స్థాయికి వచ్చిందండి. సో ఆ ప్రాసెస్లో నేను కూడా కొద్దిగా కాంట్రిబ్యూట్ చేశానని ఇట్ ఫీల్స్ వెరీ ప్రౌడ్ అండి. ఐఎమ్ సో ప్రౌడ్ అండ్ ఐ థ్యాంక్ గాడ్ ఫర్ ఆల్ దిస్. సూపర్. సో అదే ఏంటో సార్, మరి బాగా టాలెంట్ కానీ ఫుల్ స్కిల్స్ ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళని కన్నా ఎక్కువగా గాడే అంతా చేశారని నమ్ముతారు. సో సార్ మీరు ఇప్పుడు నిజంగానే అమృతం అసలు ఇప్పటికీ కూడా చాలా మంది అబ్బాయి ఇలాంటి సీరియల్ రాలేదు, ఇప్పుడు లేదు అని ఫీల్ అయ్యి అలా ఆ సీరియల్తో స్టార్ట్ చేశారు. సో మీరు ఆ టైంలో ఆ ఫన్నీ సింపుల్ ఫ్రేమ్స్ అన్నీ కూడా మీరు ఎలా మైండ్ని ఎలా ట్యూన్ చేసుకుంటూ స్టార్ట్ చేశారు సార్? అండి ఆ టైంలో ఏంటంటే అంటే నాకు అది ఒక అదృష్టం లాగా చెప్పొచ్చు అండి. ఎందుకంటే నేను ఆ టైంలో అసిస్టెంట్గా చేశాను. అసిస్టెంట్ చేసిన తర్వాత ఐ వాంటెడ్ టు బికమ్ అ సినిమాటోగ్రఫర్ అవ్వాలనుకున్న టైంలో సినిమాలో నాకు ఏం దొరకలేదండి. సో ఆ దొరకని టైంలో నాకు అదృష్టం బాగుండి అయితే అన్న సీరియల్ దొరికింది. నాకు అప్పుడు ఈ సీరియల్ చేయాలా, నాకేంటంటే సీరియల్ చేస్తే మళ్ళీ ఒక ప్రాసెస్కి అలవాటు అయిపోయి సినిమా చేయలేమేమో అన్న ఒక డౌట్ ఉండేది. సో కానీ ఫైనాన్షియల్ సిచ్యువేషన్ వల్ల ఓకే ఒప్పుకోవాల్సి వస్తుంది, ఎన్ని రోజులు వెయిట్ చేస్తాము. సో ఫైనలీ అది ఒప్పుకున్న తర్వాత ఇట్ వాజ్ అంటే ఆపర్చునిటీ ఇన్ డిస్గైజ్ లాగా. సో అది చేసినందువల్ల సేమ్ టీమ్ వీ డిడ్ అయితే అండి. సో ఇట్ వాస్ సక్సెస్ఫుల్, థ్యాంక్ గాడ్. వీ హ్యాడ్ ఎ గ్రేట్ టీమ్ చందుతో ఇట్ వాజ్ డెబ్యూ ఫర్ చంద్రశేఖర్ ఎల్లేటి ఆల్సో. సో అక్కడ నుండి స్టార్ట్ చేసిన తర్వాత దెన్ ఇట్ వెంట్ ఆన్ టు డూ అయితే. సో అలా మెల్లమెల్లగా అయితే తర్వాత దెన్ ఆ పని చూసి నాకు రాజమౌళి గారు పిలిచి సై ఇవ్వడము. సో దెన్ థింగ్స్ స్టార్టెడ్ రోలింగ్ అండ్ ఆల్. సో వాట్ ఐ హ్యావ్ రియలైజ్డ్ అంటే మనకి ఏ పని దొరికినా ఫస్ట్ అది చిన్న పెద్ద అని ఆలోచించకుండా మన స్తోమతను బట్టి మన కేపబిలిటీస్ని బట్టి అది బాగా చేస్తే దట్ విల్ ఓన్లీ లీడ్ టు న్యూ ఆపర్చునిటీస్. సో దట్స్ వాట్ హ్యాపెన్ టు మీ. కరెక్ట్. నేను నాకు అలాంటి సినిమా వస్తేనే చేస్తాను, అలాంటిది వస్తేనే చేస్తాను అన్నట్టు ఉంటారు. సో అలా కాకుండా మనకి ఏ ఆపర్చునిటీ వస్తే అదే ఆపర్చునిటీ దేవుడి దయాన్ని చేస్తే మేబీ దట్ విల్ లీడ్ టు బిగ్గర్ అచీవ్మెంట్స్. రైట్ సార్. సార్ ఇక్కడ ఎలా ఉందంటే యాక్చువల్లీ రాజమౌళి సార్ ఏదన్నా సరే మూవీ డైలాగ్ స్క్రిప్ట్ ఇట్లా పెన్ను పెట్టారు, అందులో ఈ హీరో హీరోయిన్ అనుకున్నారంటే హిట్. దానికి సెంథిల్ సార్ ఇంకా డిఓపి కెమెరా ఆన్ చేశారు యాక్షన్కి అంటే ఇంకా బొమ్మ సూపర్ హిట్ అన్నట్టు అందరికీ మాకు ఫిక్స్ అయిపోయింది మైండ్లో. సో అలానే మీ జర్నీ కూడా వచ్చింది. మీకు అనిపించిందా రాజమౌళి సార్ చాలా పర్ఫెక్షనిస్ట్ అనమాట, మనకు తెలిసిందే. సో ఎవ్రీ సీన్ నాకు ఇలా కావాలి ఇలా చెప్పి అన్నప్పుడు మీరు ఆ షార్ట్స్ కానీ ఆ ఫ్రేమ్స్ కానీ ఓపెనింగ్ సీన్స్ కానీ ఎలా ప్లాన్ చేసుకునేవారు మైండ్లో? ఫస్ట్ అంటే రాజమౌళి గారితో ఏంటంటే ఫస్ట్ నరేషన్ ఇస్తారండి. ఆ నరేషన్లోనే ఆయనకు కావాల్సిన ఏంటి అని చెప్తారు. సో ఆ తర్వాత వీ డూ లాట్స్ ఆఫ్ ప్రీ ప్రొడక్షన్ వర్క్ అండి. ఆ ప్రీ ప్రొడక్షన్ వర్క్లో సో ముందు అయితే బిగినింగ్ ఆఫ్ ది కెరీర్లో చాలా డిస్కస్ చేసేవాళ్ళం అండి. అంటే ఇలా ఏంటి అలా ఏంటి అని. ఎందుకంటే నాకు కూడా యాక్చువల్లీ నెక్స్ట్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ నుండి వచ్చిన తర్వాత ఐ ఆల్సో వాంట్ టు డూ సమ్ రియలీ గ్రేట్ వర్క్ అన్న ఒక ఫీలింగ్ ఉండేది. అంటే ఐ వాజ్ యాక్చువల్లీ వెయిటింగ్ ఫర్ అన్ ఆపర్చునిటీ. సో అది రాజమౌళి గారితో కలవడం అనేది ఇట్ రియలీ వర్క్డ్ వెల్.
సో అలా ముందు చాలా డిస్కస్ చేసేవాళ్ళం ఇది ఇలా అంటే, ఎందుకంటే ఒక షార్ట్ తీయాలంటే దానికి ఇన్ఫినైట్ పాసిబిలిటీస్ ఉంటాయండి, ఎలాగన్నా తీయొచ్చు. సో కానీ మనము ఎలా ఫస్ట్ డిసైడ్ చేసి, ఎందుకంటే అది డిసైడ్ చేసిన తర్వాత దానికి కావాల్సినట్టు ఎక్విప్మెంట్ కానివ్వండి, లైక్ దానికి కావాల్సిన లొకేషన్స్ కానివ్వండి, అన్నీ డిసైడ్ చేసుకోవాలి కాబట్టి. సో వీ యూస్ టు డిస్కస్ అలాట్, బట్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ అది డిస్కషన్ అంతా తగ్గిపోయింది, ఎందుకంటే లైక్ ఆల్మోస్ట్ 20 years కలిసి పని చేసాము. సో నౌ ఐ అండర్స్టాండ్ వాట్ ఈ వాంట్స్, అలా ఆ థాట్ ప్రాసెస్ అంతా కొద్దిగా అర్థమవుతుంది. బట్ ఎవ్రీ ఫిల్మ్కి యూస్ టు ఆల్వేస్ కమ్ అప్ విత్ న్యూ ఛాలెంజెస్ అండి. అంటే ఇప్పుడు ఒక సినిమా చేసామంటే అదేలాగా నెక్స్ట్ సినిమా కాకుండా, సో కంప్లీట్లీ ఒక న్యూ కాన్సెప్ట్తోని న్యూ టెక్నాలజీ యూజ్ చేసి అలా. సో ఇట్ హాస్ బీన్ వెరీ ఏంటిది ఈవెంట్ఫుల్ అండ్ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ వర్కింగ్ విత్ హిమ్ ఫర్ సో లాంగ్. సార్ అందులో సైలో ఇప్పుడు మనకి అదంతా కూడా ఒక మంచి రగ్బీ ఆడుతున్నప్పుడు మెయిన్గా అందరూ రౌండ్గా గుంపు, అటు విలన్ ఇటు హీరో బ్యాచ్ ఉన్నప్పుడు క్లోజప్లో విలన్ని హీరోని కొడుతూ ఉంటారు. ఆ సీన్స్ ఇవన్నీ కూడా వాటి ఎక్స్పీరియన్స్ గురించి మీకు టఫ్ అనిపించలేదా? ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఇది ఇట్లా చేయాలి అని. అంటే లైక్ టఫ్ అయితే డెఫినెట్లీ ఉందండి, బికాజ్ లైక్ అంటే దానికంటే ముందు వరకు నేను ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో నేర్చుకోవడం వల్ల ఏంటంటే రియలిస్టిక్ సినిమా రియలిస్టిక్గా తీయాలని ఉంటుంది. అయితే వాజ్ ఆల్సో సంథింగ్ క్లోజ్ టు దట్. బట్ సడన్లీ సై వచ్చేసరికి ఇట్ వాజ్ లైక్ కమర్షియల్ ఫార్మాట్. సో లైక్ అప్పటి వరకు హీరో మీద కూడా కాన్సన్ట్రేట్ చేయాలి, మనము హీరోయిన్ అందంగా ఉండాలి. సో దట్ వాజ్ నాట్ ఎ క్రైటీరియా నాకు. సో ఈ సినిమాకి వచ్చేసరికి లైక్ హీరోయిన్ అందంగా ఉండాలన్నది న్యూ లేయర్ యాడ్ అయింది అనమాట వర్క్లో. సో దట్ వాజ్ ఇట్ ఈస్ ఛాలెంజింగ్. అండ్ యాక్షన్ తీసేటప్పుడు ఆబ్వియస్లీ లైక్ ఇట్ ఈస్ ఛాలెంజింగ్ టు వేర్ టు పుట్ ద కెమెరా. ఎందుకంటే సపోజ్ మీరు చెప్పినట్టు ఆ సీన్లో వాడిని లోపల కొడుతూ ఉంటారు. సో కెమెరా ఎక్కడ పెట్టాలి, ఈక్వల్ ఇమోషన్స్ అంతా కరెక్ట్గా కనపడాలి, లేకుంటే ఆ కొట్టే దెబ్బ ఎలా ఉంది అని ఆ ఫీల్ ఆడియన్స్ కూడా ఫీల్ అవ్వాలి. సో ఇట్ ఈస్ నాట్ లైక్ జస్ట్ అది చూపించేస్తాం కదా, అది ఎలా చూపించాము, ఆ ఆడియన్స్ ఎలా ఫీల్ అయ్యారు అనేది. సో ఆ ఏంటంటే ఆ చెక్ లిస్ట్ మీరు పెట్టుకుంటే అండి, దెన్ యూ విల్ స్టార్ట్ పుట్టింగ్ ద కెమెరా ఇన్ ద రైట్ ప్లేస్ అండి. సో ఫస్ట్ మనము ఈ షార్ట్లో డైరెక్టర్ ఏం చెప్పాలనుకుంటున్నాడు అని అర్థం చేసుకోగలిగితే వీ విల్ ఎగ్జాక్ట్లీ నో లైక్ వేర్ టు పుట్ ద షార్ట్ అండ్ హౌ టు క్యాప్చర్ ఇట్. సూపర్. సో అట్లా స్టార్ట్ అయిన అక్కడ జర్నీ ఇప్పుడు ఇలా వచ్చింది. ఈవెన్ ఆఫ్టర్ సో మెనీ ఇయర్స్ తర్వాత మళ్ళీ మీరు జెనెలియా గారితో వర్క్ చేస్తున్నారు కదా. సో ఇప్పుడు ఆర్టిస్టులతోటి ఇప్పుడు లేదా న్యూ హీరోని డెబ్యూ హీరోని మీరు ఇంట్రడ్యూస్ చేస్తున్నప్పుడు ఇంకెక్కువ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. మనం ఎంత సూపర్ హిట్ మూవీస్ చేసినా వీళ్ళని బాగా చూపించి హైలైట్ చేసో, లేకపోతే వాళ్ళు కొంచెం ఆడియన్స్కి నచ్చి మెప్పించేలాగా మనం షార్ట్ వాళ్ళని ఎలివేట్ చేయకపోతే మైనస్ అయిన ఫీలింగ్ వస్తుంది. సో వీటిని ఎలా మేనేజ్ చేశారు ఈ మూవీని? అంటే ఇప్పుడు ఏ సినిమా అయినా కూడా ఒక డిఫరెంట్ ప్రాజెక్ట్ లాగా ట్రీట్ చేయాలండి. అంటే జస్ట్ బికాజ్ లైక్ నేను ఏదో ఇన్ని సినిమాలు చేశాను, ఇన్ని ఎక్స్పీరియన్స్ ఉందని చెప్పి ఈ సినిమా ఏదో లైట్గా తీసుకుంటే దట్ డజంట్ వర్క్. ఎందుకంటే లైక్ ఎవ్రీ వీక్ ఫేట్స్ చేంజ్ ఇన్ ఫిల్మ్ ఇండస్ట్రీ. సో లైక్ ఎవ్రీ ప్రాజెక్ట్, అలాగే మనకి ఎవ్రీ ప్రాజెక్ట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఇట్స్ లైక్ అంటే వెనెవర్ ఐ డూ ఎ ప్రాజెక్ట్ ఐ డూ ఇట్ ఎవ్రీ విత్ అట్మోస్ట్ డెడికేషన్. సో దీంట్లో కూడా వాట్ ఈస్ మై రెస్పాన్సిబిలిటీ అన్నట్టు ఒక మనం ఫస్ట్ క్వశ్చన్ అడుక్కోవాలి. సో దీంట్లో ఏంటి లైక్ ఓకే లైక్ డైరెక్టర్ ఈజ్ ఆల్మోస్ట్ న్యూ డైరెక్టర్, న్యూ హీరో. సో ఈ ప్రాజెక్ట్ని ఎలా ప్రజెంట్ చేయాలి, దీంట్లో మనము వాట్ ఈస్ ద ఎక్స్పెక్టేషన్స్ ఆఫ్ ద ప్రొడ్యూసర్ అవన్నీ కొంచెం క్యాల్కులేట్ చేసిన తర్వాత ఓకే లైక్ దీంట్లో the first and foremost is okay like hero is the main important person here, we have to elevate him in wherever possible way అని. సో ఆ తర్వాత లైక్ కథ ఇంపార్టెంట్ అండి. అలా హీరోని ఎలివేట్ చేస్తూ కథని వెనక్కి తోసేయలేము. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఈజ్ లైక్ మనము ఈ కథని బాగా తీయాలి. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ హీరో అనేటువంటి డెడ్ జస్ట్ ఒక మాస్ ఫిల్మ్ లాగా ఇంట్రడ్యూస్ యాక్షన్ ఇంకా సాంగ్స్ ఉన్న సినిమాకి తీసుకోకుండా ఒక మంచి ఇమోషనల్ ఫ్యామిలీ డ్రామా సెలెక్ట్ చేసుకున్నాను. ట్రైలర్ చూసాక యాక్చువల్లీ ఇందులో కొత్త కాన్సెప్టే ఉంది. అసలు పిల్లాడు పుట్టడమే ఆల్మోస్ట్ చాలా ఏజెస్ తర్వాత పుట్టడము, బట్ ఇదంతా చాలా డిఫరెంట్ గా కనిపిస్తుంది. సమ్ సస్పెన్స్ ఇవన్నీ కనిపిస్తున్నాయి. అంత ఇమోషనల్ డ్రామా సెలెక్ట్ చేసుకున్నాడు. దట్స్ హ్యాట్స్ ఆఫ్ టు కిరీటి ఫర్ చూసింగ్ ది స్క్రిప్ట్. ఎందుకంటే ఈ స్క్రిప్ట్లో ఏంటంటే ఆయన యాక్టింగ్ కేపబిలిటీస్ని చూపించే స్కోప్ ఉంటుంది. సో అలా సెలెక్ట్ చేసుకున్నాడు. సో దీంట్లో ఏంటంటే యాజ్ అ సినిమాటోగ్రఫర్ ఐ హ్యావ్ టు డూ జస్టిస్ టు ప్రజెంట్ హిమ్ ఇన్ ద బెస్ట్ పాసిబుల్ వే. అండ్ ద స్టోరీని కూడా లైక్
అంటే మరీ ఏదో గ్రాండ్యూర్గా కాకుండా ఈ స్టోరీకి ఈ దానికి ఎలా అవసరమో అలాంటి సినిమాటోగ్రఫీ వర్క్ చేసి దీన్ని ప్రజెంట్ చేయడం అన్నది మై టాస్క్. సార్ ఇందులో ఇప్పుడు కిరీటి ఇందులో ఫస్ట్ డెబ్యూ హీరోగా వస్తున్నారు కదా, సో కొన్నిసార్లు యాజ్ ఏ డిఓపిగా కొన్ని షార్ట్స్ ఇవి పెట్టినప్పుడు యాక్షన్ చెప్పిన తర్వాత మేబీ టేక్స్ పడచ్చు, లేకపోతే డైరెక్టర్ చెప్పిన విజన్ మీ మైండ్లో కూడా ఉంటుంది కదా, యాజ్ ఇట్ ఈస్ రాకపోతే మీరేమన్నా గైడ్ చేస్తూ ఉంటారా ఆర్టిస్టులకి, హీరోస్కి? అంటే సినిమా అన్నది చాలా కొలాబరేటివ్ ఆర్ట్ అండి. అంటే ఇట్స్ లైక్ నాట్ ఎ 1% టీమ్. అంటే లైక్ డైరెక్టరు, కెమెరామెన్, మ్యూజిక్ డైరెక్టర్, లైక్ ఫైట్ మాస్టర్, యాక్టర్స్ అందరూ కలిసి చేస్తే ఓ సినిమా అవుతుందండి. సో అలాగే లైక్ వెన్ డైరెక్టర్ ఒక విజన్ వచ్చిన తర్వాత దానికి ఎవ్రీ వన్ ట్రైస్ టు కాంట్రిబ్యూట్. సో కాంట్రిబ్యూషన్లో ఒక్కోసారి లైక్ అంటే ఈ సినిమా వరకు లైక్ ఐఎమ్ ప్రపోజ్ టు బి ఆన్ లొకేషన్ ద మోస్ట్ సీనియర్ గై యాక్చువల్లీ. లైక్ సో వెన్ ఎవర్ లైక్ సంథింగ్ ఇస్ దర్, వెన్ ఎవర్ ఐ ఫీల్ సంథింగ్ ఇస్ దర్, డెఫినెట్లీ లైక్ వెళ్ళి చెప్పడం జరిగింది. అండ్ యాజ్ అ రెస్పెక్ట్ అండ్ ఆల్ దే ఆల్సో టుక్ ఇట్ సీరియస్లీ. అండ్ ఒక్కోసారి maybe from my side also some mistakes might happen, so they also come up with that. So appudu like okay, like maybe we can try something else and kuda like it was a very nice and happy situation shooting this film. And సో సార్ ఇప్పుడు ఈ కైండ్ ఆఫ్ మూవీ అనేది ఇందులో శ్రీలీల అనేది ఒక బ్యూటిఫుల్, అందరికి బాగా ఇష్టము, క్రష్ లాగా, ఎట్ ద సేమ్ టైం ఫుల్ ఎనర్జెటిక్ డాన్సర్ అనమాట. సో తనతో పాటు మళ్ళీ హీరో వీళ్ళిద్దరిని మ్యాచ్ చేయాలి, వీళ్ళిద్దరు ఒకటే ఫ్రేమ్కి వచ్చినప్పుడు మీకు కొంచెం టఫ్ అవుతుంది, ఎక్కడన్నా ఇంబ్యాలెన్స్ అవుతుంది అనిపించిందా? ఎలా ఉండింది ఆ ఎక్స్పీరియన్స్ సెట్స్లో? అంటే అలా ఇంబ్యాలెన్స్ అలాంటివి ఏమి ఉండదండి. సో లైక్ శ్రీలీల డెఫినెట్లీ ఈజ్ లైక్ ద అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైమ్ ద మోస్ట్ పాపులర్ యాక్ట్రెస్ ఇన్ ఈ టైంలో. అండ్ మీరు చెప్పినట్టు షీ ఈజ్ లైక్ ఎ క్రష్ నౌ. సో లైక్ అండ్ షీ ఈజ్ ఆల్సో అ వెరీ ఎనర్జెటిక్ డాన్సర్ అండ్ ఆల్. But we also know like how energetic and dynamic Kiriti is. Okay. So like so shoot chestappudu like because like he spent lots of time on rehearsing the steps and other things kuda. So when we are shooting with both of them, we know both of them capabilities and iddaru ela chestaru annattu. సో దాంట్లో లైక్ ఓకే లైక్ ఏ డాన్స్ మూమెంట్లో ఎవరు ఎలివేట్ అవ్వాలి, ఎలా చేయాలన్నది ఇట్ ఈస్ లైక్ విత్ ఎక్స్పీరియన్స్ యూ కమ్ టు నో అండి. అది పెద్ద దట్ షుడ్ నాట్ బి అ బిగ్ టాస్క్ యాక్చువల్లీ లైక్ అది. రైట్ సార్. సార్ ఇప్పుడు కొన్నిసార్లు ఒక షార్ట్ పెట్టాము, కొన్నిసార్లు ఫ్రేమ్ ఒకటి మైండ్లో ఒకటి ఉంటుంది. సో ఎగ్జాక్ట్ ఆ ఫ్రేమ్కి తగ్గట్టు రావాలి అని అంటే మీరు పెట్టే లైట్ కానీ, ఆ పొజిషన్స్ కానీ, కెమెరాస్ కానీ అవన్నీ కూడా మీరు ఎలా ప్రిపేర్ చేసుకుంటారు? అంటే జనరల్లీ ఏంటంటే లైక్ బిఫోర్ యాక్చువల్లీ గోయింగ్ టు ద షూట్ వీ డూ లాట్స్ ఆఫ్ టెస్ట్ షూట్స్ అవన్నీ చేస్తామండి. లొకేషన్స్ వెళ్ళి చూసుకుంటాము, లైక్ ఈ లొకేషన్లో చేయాలని. సో లొకేషన్స్ స్కౌటింగ్ అని లొకేషన్స్ చూసుకొని ఈ లొకేషన్లో లైక్ ఆ లొకేషన్ని బట్టి లైక్ కాస్ట్యూమ్స్ ఎలా ఉండాలి, లైక్ మా లైటింగ్స్ ఎక్కడ పెట్టాలి అవన్నీ ముందే ప్రిపేర్ చేసుకుంటామండి. అంటే ఇట్ ఈస్ నాట్ లైక్ ఆన్ లొకేషన్ డైరెక్ట్లీ వెళ్ళిపోయి షూట్ చేయమండి. సో లాట్స్ ఆఫ్ ప్రిపరేషన్ గోస్ ఇన్ టు ఇట్. సో ఆ ప్రిపరేషన్ చేస్తాం కాబట్టి వెన్ వీ గో ఆన్ టు లొకేషన్ సర్ప్రైజెస్ ఏమీ ఉండవండి. అయినా కూడా ఒక్కోసారి ఉంటాయి. సో బికాస్ ఆఫ్ సిచ్యువేషన్స్ ఉంటాయి. బట్ దెన్ వీ టెన్ టు గెట్ ఇట్ డన్. ఓకే లైక్ అంటే మనకు ఎగ్జాక్ట్లీ మనసులో అనుకున్నది రాకపోవచ్చండి, బట్ వీ విల్ ట్రై టు గెట్ యాజ్ క్లోజ్ టు దట్ యాజ్ పాసిబుల్. సో ఒక్కోసారి లైక్ మేబీ ఒక్కోసారి అదృష్టం బాగుంటే ఒక్కోసారి మనం అనుకున్న దానికంటే బెటర్గా రావచ్చండి లైక్ లొకేషన్లో ఒక్కోసారి లైక్ బికాజ్ లైక్ సమ్ టైమ్స్ మనం అనుకున్నప్పుడు మేబీ లైక్ క్లౌడీ సీక్వెన్స్ అనుకున్నప్పుడు మేబీ ఒక్కోసారి సడన్లీ సన్లైట్ లీక్ వచ్చి చిన్న మ్యాజిక్ ఏదైనా క్రియేట్ అవ్వచ్చు. సో అలాంటివి జరుగుతూ ఉంటాయండి. సో వీ షుడ్ ఆల్వేస్ అంటే ఎంత ప్రిపరేషన్ చేసినా ఆన్ లొకేషన్ లాస్ట్ మూమెంట్ ఐటరేషన్స్కి వీ షుడ్ ఆల్వేస్ బీ ఓపెన్ ఫర్ ఇట్. వీ షుడ్ ఆల్వేస్ బీ ట్రయింగ్ అండి యాక్చువల్లీ లైక్ అంటే ఒక్కోసారి సంథింగ్ మనం ఊహించింది కూడా ఒక్కోసారి అయిపోతుంటుంది యాక్చువల్లీ లైక్. సార్ మీరే ఇందాక లైట్ ఇవన్నీ అన్నారు కదా, సో ఒకసారి ఇండోర్ షూటింగ్ అనేది కొంచెం ఫ్లెక్సిబుల్గా ఈజీగా మీకు తగ్గట్టు లైట్స్ ఫ్రేమ్ సెట్ చేసుకోవడం ఈజీనా, లేకపోతే అవుట్డోర్ అనేది ఈజీ ఉంటుందా? అంటే లైక్ ఇండోర్ షూట్ ఇన్సైడ్ స్టూడియో ఇస్ ఆల్వేస్ బెటర్ అండి. ఎందుకంటే లైక్ వీ విల్ హ్యావ్ ఎవ్రీథింగ్ ఇన్ కంట్రోల్. యాజ్ అ సినిమాటోగ్రఫర్ నాకు పర్సనల్గా ఇండోర్ షూటింగ్స్ అయితే చాలా కంఫర్టబుల్గా అంటే లైక్ ఇప్పుడు సపోజ్ ఒక సీక్వెన్స్ ఒక డేలో ఈ టైంలో ఇలా జరుగుతుంది సీక్వెన్స్ అంటే వీ కెన్ షూట్ ఇట్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం. అండ్ అదే రియల్ లొకేషన్ షూట్ చేస్తే లైక్ ఎవ్రీ అవర్ లైట్ కీప్స్ చేంజింగ్. సో అది కొద్దిగా ఛాలెంజింగ్ అండి. సో ఇండోర్లో అయితే ఇట్ ఈస్ వెరీ కంఫర్టబుల్ టు షూట్. సార్ ఇట్లా డిఎస్పీ గారి మ్యూజిక్ అంటే కొంచెం ఫుల్ ఎనర్జెటిక్గా గూస్ బంప్స్ లాగా ఫుల్
బీట్స్ బాగుంటాయి అనమాట. సో ఆ కైండ్ ఆఫ్ సాంగ్స్కి కానీ ఆ కైండ్ ఆఫ్ మ్యూజిక్కి కూడా ఫ్రేమ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. అవి కొన్నిసార్లు మనకి కూల్గా మొనాటనీగా అనిపిస్తే ఆ హైప్ క్రియేట్ అవ్వదు. సో అట్లా మ్యూజిక్ని బట్టి వీటిని బట్టి కూడా మీరు ఫ్రేమ్స్ షార్ట్స్ తీస్తూ ఉంటారా? అంటే మ్యూజిక్ని బట్టి అలా అంటే డైరెక్ట్లీ డిఫైన్ చేయరండి. బట్ లైక్ సపోజ్ ఇప్పుడు మ్యూజిక్ తీసుకున్న తర్వాత వీ టెన్ టు కొరియోగ్రాఫర్ దాన్ని కొరియోగ్రాఫ్ చేస్తారు కదండి. ఆ టైంలో లైక్ ఫాస్ట్ కట్స్లో ఉంటాయా లేకుంటే లైక్ లాంగ్ టేక్స్ ఉంటాయా అన్నది అది మనకు ఎప్పుడు ఒకసారి మ్యూజిక్ డైరెక్టర్ గారు మ్యూజిక్ ఇచ్చిన తర్వాత దాన్ని కొరియోగ్రాఫర్తో కూర్చొని లైక్ వీ టెన్ టు డిసైడ్ ఆన్ హౌ ద ఎడిటింగ్ ప్యాటర్న్ ఉంటుంది. ఆ ఎడిటింగ్ ప్యాటర్న్ తగ్గట్టు దెన్ వీల్ ట్రై టు డిజైన్ ద సాంగ్. అంటే దీంట్లో మనకు స్ట్రోబ్ లైట్స్ లాగా ఉండాలా లేకుంటే లైక్ ప్లేన్ లైట్స్ ఉండాలా అలాంటివి. సో అలాగే లైక్ ఇఫ్ యూ డూ వైరల్ వయారీ సాంగ్, సో దాంట్లో లైక్ వీ డిసైడ్ ఇది ఈ కైండ్ ఆఫ్ సెటప్లో ఉంటే బాగుంటుంది, ఈ కైండ్ ఆఫ్ సెటప్లో ఇలాంటి సిచ్యువేషన్ ఉంటే బాగుంటుంది, అంటే ఆయనకి డాన్స్ చేయడానికి స్కోప్ ఇవ్వాలి కాబట్టి కొద్దిగా లెంతీ టేక్స్ తీసుకోవడము. లేకుంటే ఒక్కోసారి ఏమవుతుందంటే తెలియకుండా మనం చిన్న కట్స్ చేస్తామండి. సో చిన్న కట్స్ చేస్తే ఆ మొమెంటం వస్తుంది కానీ యాక్టర్స్ చేసినట్టు అనిపించదండి ఒక్కోసారి. అంటే ఇట్స్ లైక్ ప్లేయింగ్ ట్రిక్స్ ఆన్ దట్. సో అలా బట్ ఈ సాంగ్ ఏంటంటే బికాస్ వీ హ్యావ్ వెరీ గుడ్ డాన్సర్స్, బోత్ ఆఫ్ దెమ్, బోత్ శ్రీలీల అండ్ కిరీటి ఆర్ వెరీ గుడ్ డాన్సర్. సో వీ ట్రై టు కీప్ లిటిల్ లెందీ లాంగ్ టేక్స్ అండి. యాక్షన్ సీన్స్లో మీకు ఎక్కువ ఏ జోనర్ అనేది టఫ్ అనిపిస్తుంది సార్? ఎంత చేసినా కూడా లైక్ మైథాలజికల్ లేకపోతే హిస్టరీ బేస్డ్ లేదంటే హారర్ కానీ లేదా కమర్షియల్, ఇట్లా డిఫరెంట్ జానరాస్ ఉంటాయి కదా. ఆ జానరాస్లో మీకు ఎక్కువ టఫ్ అనిపించేది అండ్ లేదా ఎక్కువ దేనికి హార్డ్ వర్క్ ఉంటుంది? హార్డ్ వర్క్ అనేది అన్నిటికీ ఉంటుందండి. అది అంటే అది కిరీటి సినిమానా, ప్రభాస్ సినిమానా, ఎన్టీఆర్ సినిమానా, చరణ్ సినిమానా అని కాకుండా సో ఎవ్రీ ఫిల్మ్ ఈజ్ బికాజ్ ఐ కన్సిడర్ ఇట్ as మై ఫిల్మ్. ఇట్ ఈస్ లైక్ అంటే నేను కెమెరా చేస్తాను, ఫైనలీ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే మై టైటిల్ విల్ బీ దేర్. సో ఇంత వర్క్ చేసిన తర్వాత ఐ హ్యావ్ ఎ రెప్యుటేషన్ టు లివ్ అప్ టు. సో రెస్పాన్సిబిలిటీ ఉంటుంది కాబట్టి సో ఇట్ ఈస్ లైక్ సో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద జానర్ అండి. లైక్ సపోజ్ లైక్ మీరు ఏ జానర్ తీసుకున్నా ఐ డూ లాట్స్ ఆఫ్ రీసెర్చ్ అండి. లైక్ అంటే ఇది సపోజ్ ఒక పీరియడ్ సినిమా తీసుకుంటే ఆ టైంలో పీరియడ్లో ఎలా ఉండేది అట్మాస్ఫియర్, దాన్ని మనం ఎలా రీక్రియేట్ చేయాలి దగ్గర నుండి. అలాగే అలా చేస్తే మన డాక్యుమెంటరీలా ఉంటుంది. దాన్ని మళ్ళీ సినిమాటిక్ అప్రోచ్ ఎలా తీసుకోవాలి, అంటే ఎలివేషన్ షాట్స్ ఎలా తీయాలి అని. సో అది ఏంటంటే మళ్ళీ అందరు తీసినట్టు తీయొద్దు. సో దట్ ఈస్ అ బిగ్ ఛాలెంజ్. సో హౌ టు మేక్ ఇట్ లిటిల్ డిఫరెంట్ అని ఇట్స్ ఆల్వేస్ అట్ ద బ్యాక్ ఆఫ్ ద మైండ్ అండి, ఏ షాట్ తీసినా కూడా. సో ఈ షార్ట్ తీసేటప్పుడు దీన్ని ఇంప్రూవ్ ఎలా చేయొచ్చు అంటే కొద్దిగా కెమెరా పొజిషన్స్ మూవ్ చేస్తే ఇంప్రూవ్ అవుతుందా, లైటింగ్ పొజిషన్ ఇంప్రూవ్ అవుతుందా అనేది ఇట్స్ ఎ కాన్స్టెంట్ థింగ్ అండి. సో ఇట్ ఈస్ ఈ జానర్ డిఫికల్ట్, ఆ జానర్ డిఫికల్ట్ అండి. ఎవ్రీ ఫిల్మ్ హ్యాస్ ఇట్స్ ఓన్ ఛాలెంజెస్ అండి. సో మీరు దాన్ని ఎలా ట్రీట్ చేస్తారనే దాన్ని బట్టి ఉంటుంది. సో మీరు సినిమా ఫాస్ట్ తీసేయాలంటే ఇట్ డజంట్ మ్యాటర్ విచ్ జానర్ ఇట్ ఈస్. సో మీరు సినిమా కొద్దిగా బాగా చేయాలి అంటే లైక్ దెన్ ఎవ్రీథింగ్ బికమ్స్ అ ఛాలెంజ్ అండ్ ఇట్ డిపెండ్స్ అపాన్ ద వర్క్ వి డు. సార్ ఇక్కడ కిరీటి గారు యాక్చువల్లీ ఎన్టీఆర్ గారికి పిచ్చి అభిమాని, వీరాభిమాని అని విన్నాము. సో సెట్స్లో ఏమన్నా లైక్ ఎన్టీఆర్ గారిని ఇన్స్పిరేషన్గా తీసుకొని సింగిల్ టేక్లో ట్రై చేయాలి ఇట్లా ఏమన్నా ఎఫర్ట్స్ పెట్టారా? ఎక్స్పీరియన్స్ సెట్స్లో ఎలా ఉండేవారు? అంటే ఎన్టీఆర్ ఈజ్ అ బిగ్ ఫ్యాన్ ఆఫ్ ఎన్టీఆర్ అండి. దెర్ ఈజ్ నో డౌట్ అబౌట్ ఇట్. ఈజ్ అ బిగ్ ఫ్యాన్ ఆఫ్ ఎన్టీఆర్ అండ్ ఈ నోస్ లైక్ అంటే నేను ఇప్పుడే అంటే ఇమిటేట్ చేస్తే బాగుండదని అది కూడా తెలుసు కిరీటికి. లైక్ బికాజ్ లైక్ ఈజ్ లైక్ బట్ తెలియకుండా దేర్ ఇస్ లాట్స్ ఆఫ్ మేనరిజం విచ్ కమ్స్ ఇన్ టు హెమ్. సో మీరు సినిమా చూస్తే మీకు అర్థమవుతుంది అక్కడక్కడ దేర్ ఇస్ లాట్స్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్. అంటే ఒకరిని మనము అభిమానిస్తూ ఉంటే మనకు తెలియకుండా వాళ్ళ క్యారెక్టర్స్ మనం ఇన్వైబ్ చేసుకుంటూ ఉంటామని. సో అలాంటిది జనరలీ లైక్ సో అలాంటి కొన్ని ఇన్వైబ్ ఉన్నాయి. బట్ ఫోర్స్ఫుల్లీ ఎక్కడ కూడా అలాగ చేయాలి ఆయనలాగా చేయాలని ట్రై చేయలేదండి. మేబీ ఇన్ ద ఫ్యూచర్ ఐ డోంట్ నో. బట్ ఈ సినిమా వరకు ఈ ట్రై టు బీ వాట్ ఎవర్ దట్ క్యారెక్టర్, అభి అనే క్యారెక్టర్ని ఈ ప్లేడ్ పర్ఫెక్ట్లీ. లైక్ ఏది అవసరమో అది ప్లే చేశారండి. సో మొత్తం ఈ కిరీటి ఇన్ జూనియర్ మూవీలో ఉన్నారు కదా. సో ఈ జూనియర్ మూవీ మీరు ట్రై చేసిన ఏదైనా సరే అందులో ఉన్న జానరా ఏదైతే ఉందో కొత్తదనమో అది రివీల్ చేయకుండా మూవీ చేయాలి. సో ఇందులో కాస్ట్ వీళ్ళందరూ కూడా ఐ ఫిస్ట్ ఎలా ఇవ్వబోతారు, ఇందులో మీ డిఓపి స్పెషాలిటీ ఎలా ఉంటుంది? మార్క్ ఇప్పుడు సినిమా బిగినింగ్ నుండి చేసిన అండి నా మార్క్ కోసం ఎప్పుడు ట్రై చేయాలండి నేను. సో లైక్ ఎందుకంటే ఎవ్రీ ఫిల్మ్ ఇస్ డిఫరెంట్ అండి. అంటే ఇప్పుడు ఎవ్రీ ఫిల్మ్కి ఈ సినిమా ఇలా చెప్పాలి, ఈ సినిమా ఇలా చెప్పాలంటే నేను ఆ సినిమా లాగా ఈ సినిమా చేయాలంటే డజంట్ వర్క్. సో
మీరు మీ వర్క్తోని ఇఫ్ యూ డూ జస్టిస్ టు దట్ స్టోరీ వాట్ యూఆర్ టెలింగ్ దెన్ మీ మార్క్ ఆటోమేటిక్గా పీపుల్ విల్ రికగ్నైజ్ ఇట్ అండి. సో దట్ ఈస్ వై లైక్ ఐ వాజ్ నాట్ అంటే సినిమా స్టార్ట్ అవగానే నేను ఇలా చేయాలని ముందే నేను డిసైడ్ అయిపోయి ఆ సినిమాలో ఇక్కడ ఇరికియడానికి ట్రై చేయనండి ఎప్పుడు నేను. సో ఇట్ షుడ్ న్యాచురలీ ఫ్లో అండ్ ఇట్ హెస్ బీన్ ఐ హావ్ బీన్ డూయింగ్ దట్ కైండ్ ఆఫ్ అ థింగ్. అండ్ మీరు బాగా వర్క్ చేస్తే డెఫినెట్లీ మీకు రికగ్నిషన్ వస్తుందండి. సో ఇఫ్ యూ సీ లైక్ ఐ హావ్ డన్ సో మెనీ ఫిల్మ్స్ బట్ ఒక మార్క్ అన్నది అంటే కొన్ని ఉంటాయండి. ఎస్పెషల్లీ ఏంటంటే లైక్ నాకు సాఫ్ట్ లైట్ అంటే చాలా ఇష్టం అండి. సో అలాంటిది ఐ విల్ ట్రై టు కీప్ సాఫ్ట్ లైట్ మోస్ట్లీ, ఎందుకంటే లైక్ సాఫ్ట్ లైట్ వల్ల ఆర్టిస్ట్ స్కిన్ అంతా చాలా మంచి గ్లో అదంతా వస్తుంది. సో అలాంటి కొన్ని దట్ ఆర్ మై పర్సనల్ టేస్ట్. బట్ సో దాన్ని నేను దట్ ఈస్ ద ఓన్లీ థింగ్ ఐ ట్రై టు విచ్ ఈస్ కామన్ ఇన్ మోస్ట్ ఆఫ్ మై ఫిల్మ్స్. బట్ స్టైల్ వైజ్ మాత్రం ఐ డోంట్ థింక్, బికాస్ ఎవ్రీ ఫిల్మ్ హ్యాస్ ఇట్స్ ఓన్ స్టైల్. సో దానికి కరెక్ట్గా చేయగలిగితే మీకు పేరు వస్తుంది. ఎగ్జాక్ట్లీ సార్. ఇక్కడ డెఫినెట్లీ ఇంత మాట్లాడినప్పుడు ఆన్ బిహాఫ్ ఆఫ్ యువర్ ఫ్యాన్స్ అనే చెప్దాం సార్. మీకు చాలా మంది డెఫినెట్లీ ఉంటారు సార్, ఎందుకంటే స్కిల్ని చూసేవాళ్ళు. వాళ్ళు 2-3 లైక్ కొన్ని క్వశ్చన్స్, డౌట్స్. సార్ ఇక్కడ బాహుబలి లాంటి కానీ ఇట్లాంటి సినిమాల్లో కొన్ని బ్రిడ్జ్ షార్ట్స్ కానీ ఇవన్నీ కూడా ఈవెన్ రాజమౌళి సార్ లేకుండా కొన్ని తీశారని విన్నాము. సో అది నిజమో కదా? అది మీరు ఎలా మేనేజ్ చేసి అంత బ్యూటిఫుల్గా ఎలా తీశారు? కొన్ని హంసనవ సాంగ్స్ ఇవన్నీ కూడా అంటే ఎలా అంటే ఇప్పుడు లైక్ అంటే కొరియోగ్రఫీ ఇప్పుడు కొన్ని సాంగ్స్లో కొరియోగ్రాఫర్ విల్ టేక్ చేయటండి. అట్ దట్ టైమ్ లైక్ డైరెక్టర్స్ 90% ఆఫ్ ద టైమ్ విల్ నాట్ బి దేర్. బట్ రాజమౌళి గారు ఏంటంటే అన్నిటికి ఉంటారండి. సో ఒక్కోసారి ఫర్ సమ్ టైమ్ ఈ విల్ నాట్ బి ఇయర్ అండ్ దేర్ అండి. ఇట్ ఈస్ నాట్ లైక్ ఆయన లేడు కాబట్టి మొత్తం నేను చేశాను అది చెప్పడం కష్టం. బట్ బికాస్ వీ ఆల్వేస్ ప్రిపేర్ సో మచ్ అండి బిఫోర్ ఆ షూటింగ్ లొకేషన్కి వెళ్ళే ముందు చాలా ప్రిపరేషన్, ఎస్పెషల్లీ రాజమౌళి గారి దగ్గర వీ డూ లాట్స్ ఆఫ్ ప్రిపరేషన్స్ అండి. సో 1-2 షార్ట్స్ ఇఫ్ ఈజ్ నాట్ దేర్ ఆల్సో ఇట్ ఈస్ నాట్ వెరీ డిఫికల్ట్ టు మేనేజ్ అండి. సో అలా ఏదైనా కొన్ని జరిగి ఉంటాయి. సో బట్ దట్ ఈజ్ బికాజ్ వీ ఆల్రెడీ ప్రిపేర్డ్ సో మచ్ అండి. మీన్వెల్ చిన్న క్వశ్చన్స్ సింగిల్ లైన్లో. మీరు ఇప్పటి వరకు చాలా మంది ఆర్టిస్టులను చూసారు కదా, పెద్ద పెద్ద స్టార్స్ని కూడా చూసారు, మీరే స్టార్స్ని కూడా క్రియేట్ చేశారు. అందులో ఫస్ట్ వాళ్ళ నేమ్ చెప్పిన తర్వాత వాళ్ళ గురించి మీరు అర్థం చేసుకున్నది ఏంటో చెప్పండి సార్. సో ఫస్ట్ స్టార్ట్ చేద్దాం. నితిన్ గారి గురించి ఏం చెప్తారు? నితిన్ సాయి, he was a very stylish star when I was working with him, and he's like very good at dancing and everything. He's very stylish. Super. Yeah. So next దాని తర్వాత మనం సూపర్ హిట్ అయిన మన బాహుబలి ప్రభాస్ అండ్ రానా వాళ్ళ గురించి ఏం చెప్తారు? ప్రభాస్ డార్లింగ్ గురించి. ప్రభాస్ ఇంకా అంటే ఈజ్ అ డార్లింగ్ ఇన్ ఎవ్రీ సెన్స్ అండి. ఈజ్ లైక్ పర్ఫెక్ట్ డార్లింగ్ అండ్ ఈజ్ లైక్ అంటే ఆయన్ని డిఫైన్ చేయాలంటే దట్ ఈస్ ద ఓన్లీ టర్మ్ విచ్ ఆయన యాక్చువల్లీ లైక్ ఆడియన్స్ ఓన్లీ గేవ్ హిమ్ చాయిస్. ఈజ్ అ వెరీ డార్లింగ్ పర్సన్. అంటే ఈజ్ అ వెరీ చిల్డ్ అవుట్ పర్సన్ అండి. లైక్ అంటే లైక్ ఐ హావ్ నాట్ సీన్ సచ్ చిల్డ్ అవుట్ పర్సన్ ఇన్ మై లైఫ్. ఈజ్ లైక్ నాట్ బాదర్డ్ అబౌట్ ఎనీథింగ్. సో రానా గారి గురించి సింగిల్ వర్డ్ అంటే ఏం చెప్తారు? రానా ఈజ్ వెరీ డైనమిక్. నెక్స్ట్ ఎన్టీఆర్ గారు, జూనియర్ ఎన్టీఆర్. టాలెంటెడ్. రామ్ చరణ్. హార్డ్ వర్కింగ్. నెక్స్ట్ జెనీలియా. జెనీలియా ఈజ్ స్వీటెస్ట్ గర్ల్. అనుష్క. అనుష్క ఈజ్ రాయల్. Now Kiriti. Kiriti is Kiriti is also very very hard working. Okay. Very hard working. And manandar crush Srilila. She is very bubbly. Okay, bubbly. So cute sir. So thank you so much for your time, and మీ నుంచి చాలా నేర్చుకునేవి చాలా ఉన్నాయని అర్థమవుతుంది, and thank you so much for the time sir. Thank you.